నుండి చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మా మైక్ పనిచేస్తుందా లేక మాకు చెప్పాలా? స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు మొదటి సినిమా రోజు సృష్టిలోకి అద్భుతంగా మనల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎందుకంటే మనము అంటే నా జీవితంలో మరి ఎదురైనటువంటి దాని కొరకు మరి ఒక జ్ఞాపకము వచ్చింది. అందించువాడను 27వ పాట మనము విడుతున్నాం. అందరూ నాతో పాటు కీర్తిస్తే మరి స్వరమును కలుగుతూ పాట పాడుదాం. మన్నించువాడా నన్నేలురాజా నా కోసము కాపాడుమయ్యా నా పోషకుడా. అంటే ప్రచారం బట్టి పాడదాం. నన్నించువాడా నన్నేలురాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా మన్నించువాడా నలువైపులా లెక్కలే అపాయములు నలుచుటి మోటెలు ఏ వైపు చూచినా క్షేమంబులేదయా లేని అపాయములు నలుచుటి మోటెలు అయ్యా చూపి చేయచాచి
చూపి జాతి అందించువాగా నేను రాజా నా కూడా పాడుమయ్యా పరిశుద్ధ గ్రంథం నుంచి పూర్వ కుమారు రాసినటువంటి 45వ కీర్తన మొదటి వచనము. త్వరగా రాయు అని చిన్న మాట ప్రార్థన. తల వంచి కళ్ళు మూసుకోండి. ఎవరైతే విశ్వాసం ఒక దేవుని యొక్క వాక్యం ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసంలో ప్రార్థించారు. దేవా అయ్యా, నా హృదయం ఆలోచన తలంపులు ఉద్దేశములు ప్రభు ఈ విధంగా ఉన్నాయి నాయన. మరి నువ్వు నాతో మాట్లాడి నన్ను సరిచేస్తావు ఆశతో ఎదురు చూస్తూ మాట్లాడుతూ ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు బంగారు పాదాలకి లేకుండా దాసతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. మా ఆత్మీయ తండ్రి గారికి ప్రేరేపించబడి 40 దినాలున్నాయి అయా. 20వ వార్షికోత్సవం అయా సందర్భముగా ప్రభు నాయన 40 దినాలనైనా ఉపవాస ప్రార్థనలైన మీరు నన్ను ప్రారంభించిన 11వ రోజు సాయంకాల వర్షక్షణ వరకు తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా ప్రభు నీ కృప, నీ కనికరము, నీ బలమును, నీ శక్తిని, ఆరోగ్యాన్నిచ్చి ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. 2వ సెక్షన్ లో తండ్రి మొట్టమొదటి ప్రార్థనలో మీరుండి పాడుకున్న పాటల్లో ఉండి అయా ప్రార్థన అంశంలో కూడా ప్రభావ తండ్రి బిడ్డలు చేస్తుండగా తండ్రి మీ ఆత్మాభిషేకము నింపి తండ్రి ప్రార్థన నాట్లో కూడా నడిపించిన విధానం కొరికి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అయా మరొకసారి తండ్రి కొంతసేపు నాతో మా అందరితో మీరు మాట్లాడి మరలా కొన్ని అంశములు తండ్రి ప్రార్థనలు చేయకమని తండ్రి నాతో మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తుంది దేవుని. అయ్యా నీ దాసుడు అలుపుడు, అయోగ్యుడు, జ్ఞానములు ఇంటి వాడు, బలహీనుడు. నీ దాసుడికి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవ. అయ్యా ఇక్కడ మాట్లాడితే తండ్రి నీ దాసుడు కాదు నాయన, మీరు మీ దాసుడి నోటికి మేము మాట్లాడుతుంది మీరు బిడ్డలందరికీ కనపడండి ప్రభు. నేను కాదు, మాట్లాడించేది మీరే, జ్ఞానం ఇచ్చేది మీరే, బలం ఇచ్చేది మీరే తండ్రి. ధైర్యపరిచి ప్రభావ దాని మాటలు అన్ని కూడా అయ్యా నిలికట్టి పనిపై చేయవలసింది కూడా మీరే తండ్రి. నువ్వేం మాట్లాడుతారు వినడానికి వేగులు పడిచుండగా ప్రభు వినకుండా ప్రభు తండ్రి నాయన చెయ్యాలని నేను నాకు శక్తులన్నీ కూడా ప్రభు పూనుకున్నటువంటి ప్రతి విధమైన శక్తులను ఇస్తున్నాము, బంధిస్తున్నాము. ఎవరిలో కూడా ఏది పని చేయడానికి వీలు లేదు. మీ మాట తప్ప, మీ ఆలోచన తప్ప తండ్రి. మీరే కలపడమని ప్రార్థన చేస్తూ తండ్రి మీ దోషం మరొకసారి శిలుచట్ల మరుగుపరుచుకునే ప్రభు మీరే మీద అవసరం అన్నట్టు మీరు మాట్లాడి బలపరచు. యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాను తండ్రి. ఎవరైతే హుషారు కొంటారో చేతులు పైకెత్తి దేవుని స్తుతికి చెల్లొచ్చు. లేదా కొంతవరకే వినిపించింది కాబట్టి, ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉన్నాను అని తెలియడానికి అదొక కారణము. ఎందుకు కారణము? గొంతుకులకు స్తోత్రాలు చెల్లించలేనందుకు నేను ఉపవాసం ఉన్నాను నాయన, నా గొంతుకు రావట్లేదు.
కానీ ఉపవాసం ఉన్న వాళ్ళు గొంతుకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడి వినిపించినట్లుగా శబాస్ అన్నట్లుగా స్తోత్రాలు చెల్లించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి కౌరవ కుమారుల ఒక మాట కొంతసేపు ఒక పావుగంట 10 నిమిషాలు మరి తెలుగు ముగించుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయమును బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయవలనే కలకామవలే ఉన్నది. అంటే ప్రియులారా, హృదయం గురించి ఇక్కడ దేవుడు ప్రచురిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులు, ఒక దివ్యమైన సంగతి, మంచి సంగతి ఒకటి ఉన్నది. అది రాయాలని, రచించాలని, రాయాలని ఎవరు కోరుకున్నారంటే, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికిదను. అది నాలుక త్వరగా రాయాలని కలమ వలె, అంటే కలమ ఎంత అయితే స్పీడ్గా ఉంటుందో, ఆ కలమ పట్టుకునేటప్పుడు మన ఆలోచన విధానం, మన హృదయమతిలో నుంచి అనేకమైనటువంటి సంఘటనలు బయలుపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక కలమ పట్టుకునేటప్పుడు, ఒక పేపర్ పట్టుకునేటప్పుడు, ఒక మెసేజ్ కానీ, ఒక లెటర్ కానీ, ఏదైనా సరే ఒక సంభాషణ ఒకటి రాసేటప్పుడు కలమ పట్టుకునేటప్పుడు కలమ ఇలా పెట్టుకున్నట్టు చాలు, నీకు లోపల నుంచి ఏమొస్తుంది? ఆలోచన, ఆలోచన. దీని తర్వాత రాయాలి. ఇది రాసిన తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చినప్పుడు దాన్ని అండ్ మార్కులు కానీ, లేకపోతే సభ్యాసం కానీ ఏదో ఒకటి కట్టించి నాకు రిప్లై రావాలి. అది ఒక ఆలోచన, ఆసక్తితో రాసిన దాన్ని కూడా అంటున్నాడు ఈయన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఎలా ఉన్నది? బహుగా ఉప్పొంగుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను 40 దినాలు అండ్ 2 సెక్షన్లో కూడా ఉపవాసం ఉండాలి. దీక్ష చేసుకున్న ప్రతి బిడ్డలో కూడా దేవుడు 40 దినాలు పూర్తి చేసుకున్న రోజు ఒక దివ్యమైన సంగతి నీతో దేవుడు మాట్లాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు హృదయం కనపడబడాలి. ఈ హృదయాన్ని దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు చేసినటువంటి ఉపవాసం ఎటువంటిది? ఏమండి? 40 దినాల ఉపవాసము. దాంట్లో ఇంక్లూడింగ్ నీ కుటుంబం కలిసి ఉన్నది, నీ జీవితం కలిసి ఉన్నది, నీ ఆలోచన కలిసి ఉన్నది, నీ ప్రవర్తన కలిసి ఉన్నది, నీ ఉద్దేశం కలిసి ఉన్నది. నువ్వు ఏమి చేయాలి, ఏమి కావాలి, ఏమి దేవుడు చేయబోతున్నాడు, అవన్నీ కూడా ఈ ప్రార్థనలు కూడా దృఢీకరించబడి ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు నెరవేర్చుకోవాలని, జయించగలగాలనంటే దేవుడి దగ్గర నుంచి నా కుమార్తె ఒక దివ్యమైన సంగతి నేను దేహానికి బయలుపరచాలని ఒక తీర్మానము దేవుడు చేసుకున్నట్లుగా మనం ఈ 40 దినాలు కూడా దేవుడిని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట మనము చదువుకుందాం ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయములో చాలు చూడండి, ఈ మాట చాలా సార్లు మనము ధ్యానించాము, విన్నాము, కానీ దీని ప్రకారంగా మన జీవితాలు ఉండవు. ఇప్పుడు ఏమంటున్నాడు? హృదయం అన్నిటికంటే, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక హృదయం అని అంటే మూలవాక్యాలు చెప్పినట్టుగా తండ్రి హృదయము దేవుని ఏమన్నది? మరి హృదయం ఉప్పొంగుతూ ఉండాలి. దేనికి మీరు అవకాశం ఇవ్వకూడదు. నీ హృదయాన్ని ఉప్పొంగించడానికి వాడు ఏదో విధంగా శోధన. మరి ఇప్పుడే దేవుడు గుర్తు చేసేటటువంటి నిన్న దినాన ఇక్కడ సందేశం చెప్పవలసింది నేనే. అన్ని కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా నేను రావడానికి సిద్ధపడి, కానీ దుష్టుడు ఏం చేశాడు? రాసుడు నా కుమార్తెలు చిన్న పరిస్థితి ఏమండి, వాడి ఉద్దేశం ఏమండి? 40 దినాలు అంటే సంపూర్తి 40 దినాలు కూడా నీవు పూర్తి చేయకూడదు. దేవుడు ప్రతి సెక్షన్ లో కూడా నీతో మాట్లాడతాడు, నీ సమస్య గురించి మాట్లాడతాడు, సంఘం గురించి మాట్లాడతాడు, సమస్య గురించి మాట్లాడతాడు, నీ సమస్యల గురించి మాట్లాడతాడు, నీ అనారోగ్యం గురించి కూడా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి, ప్రార్థనకు పూనుకోవడానికి వాడికి ఇష్టం. వాడు ఏం చేయాలి? పోయాలి. నీ హృదయాన్ని ఏమండి? మొదటి దినాన్ని మీరు 30 మంది చేసుకుని వాట్సాప్లో పెట్టారా కదండి?
నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటానండి, నేను 8 దినాలు ఉపవాసం ఉంటాను వింటారా లేదు అందరూ కూడా. మీ హృదయం ఏమైనప్పుడు ఉప్పొంగింది అంటే నేను దినాలు ఆశ పుట్టేసింది అంటే నీకు ఎప్పుడైతే ఆశ పుట్టిందో 40 దినాలు ఉదయం సాయంకాలం కూడా ఉండాలి, లేదంటే 10 రోజులు ఉండాలి, 20 రోజులు ఉండాలని అప్పుడు నీ హృదయం ఉప్పొంగి ఎంతైతే ఆనందపడిందో అప్పుడు దుష్టుడు కూడా నీ దాంట్లోనికి అయిపోయాడు. ఏ సెక్షన్ లోనైనా ఏ గంట అయినా సరే నీట్గా ఎందుకు పంపించాలని వాడి ఉద్దేశం. కానీ దాన్ని అన్ని కూడా మనము ఎదుర్కోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాండి, హృదయం అన్నిటికంటే మోసకార్యమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని ఎవరు కూడా గ్రహించలేదు. వ్యాధి ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినటువంటి ఆ వ్యాధి అక్కడికి ఇక్కడికి అక్కడికి ఏదైనా కదా ఏం చేస్తాం, వాంచడానికి ప్రయత్నం చేస్తాం. హృదయాన్ని కూడా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఏదైనా అడ్డగిస్తుందో అప్పుడే నీ హృదయం ఏం చేయాలి, ఇది దృష్టి ఆలోచన మనము అవకాశం అయినా సరే నేను అర్థమైన వాళ్ళు. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు కూడా ఏంటంటే, మీకు టైం ఉన్నా టైం లేకపోయినా వారతుల కొడుకులకి ఆఖరి దారి కానీ అనుభవిస్తారు. అప్పుడు ఎవరు జయించుకుంటాము, మనమే జయము పొందగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వేల కలిగేదని గ్రహింపు కలిగిన వాడు ఎవడు. అది గ్రహింపు శక్తి నీకు నాకు ఉంటే ప్రియులారా, నువ్వు ఎలాగైతే హృదయం ఉత్తమమైనట్లుగా చేసుకుంటున్నావో అది 40 దినాలు కూడా దేవుడు కాపుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేషుకేలు గ్రంథంలో ఉంటుంది, చూడండి నీ హృదయం అంట రాయలాగా అయిపోయింది. చాలా ఎంతమంది 36, 20 చదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే హృదయం అని ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టకరమైన దేవుని ప్రేమించినట్టుగా హృదయం ఉండగలిగితే నువ్వు 40 దినాలు కూడా దేవుడు చెప్పినట్లుగా నడవగలవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నూతన హృదయము మిగించదను, నూతన స్వభావం అంటే 2 చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు అంటే నీ గుండె ఎలా ఉన్నదంటున్నాడు, అతి గుడ్డగా పెట్టుకొని వస్తున్న ప్రతి దానికి కూడా హృదయం మిగించదను, నూతన స్వభావము కలగజేస్తును, రాతి గుండులో మీలో నుండి తీసివేస్తాను. ఎప్పుడు చేస్తారు? హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హృదయం ఇవ్వకుండా హృదయమును బండపార్చుకుని కఠినమైన హృదయం కలిగి ఈ ప్రార్థనకి తర్వాత గంట తర్వాత వెళ్దాం, తర్వాత దగ్గరికి వెళ్దాము. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ప్రార్థన చేయని చాలా మంది ఉన్నారు. అవునా కాదు చెప్పండి. అందరు చేస్తారు. ఎంతమంది వచ్చారండి, ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి షీట్ లో 33 ఉన్నాయి. ఇంకా దాటి ఇది స్టార్ట్ చేసి 11 రోజులు ఉన్నాయి. ఏమండి ప్రార్థన చేయకుండా ఎవరైనా ఉన్నారా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలంటే ఏమండి 40 అంశాలు సరిపోతాయా చెప్పండి. ఒక్కొక్క అంశం ఒక్కొక్కరు చేసిన ఇంకా చాలా రాయవలసి ఉంటుంది. ఇచ్చిన దానిని ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి వస్తున్నావు, కానీ నీ హృదయం ఏమొస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత బండ పడిపోతుంది. చేయలేకపోతున్నావు. అమ్మా ప్రార్థన చేయాలి అంటే త్వరగా ఎత్తపడడం కారణం ఏమిటి తెలుసా? హృదయాన్ని ఎలా పెంచుకుంటున్నావు? మరి దేవుడు అంటున్నాడు చాలా ఆసక్తి వచ్చావు నా దగ్గరికి, నువ్వు ఇదిగో ప్రార్థన చేయమని సేవకులు కానీ నడిపి కూడా చెప్తున్నారు. ఎందుకమ్మా త్వరగా నీ హృదయం అంతా కూడా నీకు మెత్తని హృదయం ఇవ్వాలనుకుంటున్నాను. ఏమండి ఇక్కడ ఏమన్నా నూతనమైన హృదయానికి ఇద్దామనుకుంటున్నాను, నూతనమైన సభని కలగ చేయాలని అనుకుంటున్నాను. అనుకున్నట్టుగా హృదయం కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నావు, కానీ ఇక్కడికి వచ్చినట్టే నీ హృదయం అయిపోయింది మారిపోయింది. నువ్వు దేనితో వస్తున్నావు అంటే అనేకమైన ఆలోచనలు కలిగి వస్తున్నావు.
చేరలేరు నేను. కానీ ఒకటి చెప్తున్నాడు దేవుడు, ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని కమిటీ పెట్టి అలాగే వచ్చి ప్రార్థనలో ఇప్పుడు ప్రార్థన అనుసరిస్తారు, ఇప్పుడు ప్రార్థన చేయించండి, ఆర్తి చేయించండి. సత్య కదండి. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తి కలగలేదు నీ ప్రార్థన వచ్చినప్పుడు. లేకపోతే వెళ్ళిపోతావు ఇంటికి, ఇలా వచ్చి ఎలా వెళ్ళిపోతావా? ఏమండి, చూస్తే టైం ఉదయం సెక్షన్ ఎక్కువే. ఎంతమంది చేస్తారు ఉదయం ప్రార్థన? వచ్చి ప్రతి ఒక్కరు చేస్తారా ప్రార్థన? ఈ రోజు నీకు కాంప్లిమెంట్ చేసుకో. నేను ఉదయం సెక్షన్ అయినా సాయంత్రం సెక్షన్ అయినా సరే, నేను కంఫర్ట్ గా 1-2 అంశాలైనా సరే నీ చేసి చేయాలి. ఎట్లా చేయమనట్లేదు కదా అనిపించినారు. ఎవరు కృత్రిమంగా చేయలేము, క్లుప్తంగా చేయమని క్లుప్తంగా చేయించాలి. నీ హృదయం దేవుడు ఏం చేస్తున్నాడు? నూతన పరిస్థితి ఇంటికి వెళ్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి దగ్గర ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన అందరూ చేయాలి. మరి చెప్పినట్టు ఎందుకండి త్వరగా చేయండి అమ్మా, ధైర్యంగా చేయండి అంటే దానికి అర్థం ఏంటి అంటే జాగ్రత్త కల్పించాలి. దేవుడి సన్నిధి వస్తున్నాం కరెక్ట్. కానీ అక్కడి నుంచి మంచి హృదయం కలిగి వస్తున్నాం దేవుడి సరే, అమ్మా నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, చాలా తృప్తి పడతాను. కానీ తృప్తి కలిగి నీ ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. ఒక అంశం కూడా చేయకుండా ఇంటికి వెళితే ఎంత వాక్యం ఉన్నా సరే, ఈ దేని గురించి వాక్యం గురించి కాదు. ఈ ప్రార్థన ఏ టైం మరి ఉపవాసం అంటే ఉపవాసం ప్రార్థన కదా. వాక్యం ఎవరండి? బైబిల్ గ్రంథము ఏమండి, ఆది కాలం ప్రకటన గ్రంథం వరకు ఎవరైతే చదివేస్తారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివేస్తారు, వాళ్ళకి మోక్షం పొందాల్సిన అవసరం లేదండి. ఏదో ఫార్మాలిటీ అంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక 2-3 పరిస్థితారు, ధైర్యం పరిస్థితులు కదా వాక్యం చెప్పడం. కానీ దేని కాలం ప్రాముఖ్యము? ప్రార్థన. ఆ ప్రార్థనకు వచ్చిన ఉట్టిగా ఒక్క అంశం కూడా చేయకుండా, ఒక పౌరులు ప్రార్థన చేయకుండా ఉట్టిగా మళ్ళీ ఎలా వస్తావు అలాగే వెళ్ళిపోతే నువ్వు వచ్చి ఏం ప్రయోజనం? ఇక్కడ ఎలా ఉంది అన్నాడు దేవుడు అని కఠిన ఫైట్ ఉండదు. నువ్వు నాకు చూస్తున్నాను, పరిశీలిస్తాను ఎలా ఉంటున్నావు, కానీ మనసు ఎలాగ ఉంటున్నావు, చూపు ఎలాగ ఉంటుంది, ఎలాగ ఆలోచిస్తున్నావు. నీ హృదయం బట్టికి నా మీద ఆసక్తి అయితే లేదు. కొండ ప్రజలు ఇది నాకు అని బయలుపరుస్తున్నాడు. నూతన హృదయం మిగిల్చేదన్నా నూతన స్వభావం కలగజేస్తుంది. రాతి గుండెలో మీరు తీసివేసి దానికి ఏస్తాడు మాంస కొండ. ఎలా ఉంటుంది చెప్పండి? దుమ్ములు ఉంటాయా దాంట్లో? మనం ఏదైనా మాంసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటాం? మెత్తని మాంసం కావాలంటే దానికి అర్థం ఏంటి? ఆ దుమ్ము ఉంటే ఏంటవుతుంది చెప్పండి తిన్నప్పుడు? దేవుని దృష్టి అదే ప్రియులారు. కఠినమైన రాయి నీకు ఉండిపోయి నగి మెత్తనమైన హృదయం నీకు తయారు చేస్తాను. అప్పుడు నేను చెప్పిన మాటలు నీకు హృదయంలో ఫలిస్తాయి. నువ్వు ఒక అంశము పెట్టినా సరే దాన్ని ఎలా వివరించాలో నేను నీకు నేర్పిస్తున్నాను, కానీ దాని ప్రకారం చేయలేకపోతాను. కారణం ఏమిటంటే నువ్వు హృదయంను రాతి గుండెగా పెట్టిన అంశమే చేస్తున్నావు, కానీ అది వర్ణించలేకపోతున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మూలవక్ష దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? హృదయం ఎలా ఉంది? ఈరోజు జ్ఞాపం చేసుకోండి. నీ హృదయం ప్రతి క్షణము నిమిషము ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి మన హృదయంలో ఉండాలండి, పవిత్రం ఉండాలి. ప్రార్థన ఆసక్తి ప్రార్థన ఆసక్తి ఉండాలి. ఏమండి, ఇంకో వాక్యం చేసి చెప్పి చూడండి. మత్తయి సువార్త 21 చూడండి, 6వ వచనంలో వస్తాయి. 6వ అధ్యాయము 21 చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మాట ప్రత్యేకిస్తున్నాడు ప్రియులను. నీ ధనం ఎక్కడ ఉండను అక్కడ ఏముంటుందండి? మరి అటువంటి ప్రార్థన ఎందుకు ప్రార్థనకు వస్తున్నాం మనం?
దేని గురించి? నీ హృదయం అంటే ఏమున్నది అంటున్నాడు అక్కడ? నీ ధనం ఎక్కడ ఉండడం అక్కడే నీ హృదయము ఉంటుంది. ఆ ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర ప్రార్థన చేసిన సరే దేవుడు ఆలకించడం. ఏమండి? ఏ ఆసక్తి వస్తున్నాము? ధనము ధనము ధనం అంటే నీ హృదయం కూడా దానికే ప్రేరేపిస్తుంది. దాన్ని ఏం చేస్తాను అంటున్నాడు? మాంసలు చేస్తాను. నువ్వు మరి రాయిగా పెట్టుకుంటావు, ధనమని పెట్టుకుంటావు, ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఏదో ఆలోచన, అంటే డబ్బుల గురించి ఆలోచన కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం మీద జ్ఞానం పెట్టకుండా, ప్రార్థన అంశాలని చేయాలన్న ఆసక్తి లేకుండా ఉండడమే ధనాపేక్ష ఉంటుంది. ఎందుకు హృదయం ఇవ్వకపోతుంది? నేను ప్రార్థన చేయబోతుంటే కారణం ఏమిటి? నీ హృదయంలో ఆలోచిస్తున్నా. ఇక రావడం ప్రార్థనకు వచ్చాము, ఆసక్తి కలిగి వచ్చాము, అంశాలు చేయలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థన అంశాలు చేద్దామంటే ఎంత ఎత్తలేకపోతున్నావు. ఇక్కడ హృదయం ఏదో ఆలోచన ఉంది. ఆ ఆలోచన తీసేసినంత వరకు కూడా అంటే నువ్వు ప్రార్థన ఎత్తలేని ప్రియుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాడు ఇక్కడ ప్రియులరా, ఏమంటే ధ్యానం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉంటుంది అంటున్నాడు. దేహం గురించి మార్చాడు, కన్ను గురించి మార్చాడు. ఈ హృదయంలో ఉన్న దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఏమండి? దేవుడు ఎవరిని 40 దినాలు ఆసక్తి కలిగి ప్రేమించి 40 దినాలు పెట్టినప్పుడు కనీసం సకలం 20 దినాలైనా సరే మన హృదయం ఉప్పొంగుతుంది. ఈ 40 దినాలుగా కనీసం ఒక 20 దినాలైనా సరే మనం ఒకటి క్లారిటీ మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబంలో సమస్య తీరాలి, నీ కుటుంబంలో కార్యం జరగాలి, నీ జీవితంలో కార్యం జరగాలి, నువ్వు అనుకునే కూడా నెరవేరాలి. ఏమండి? నువ్వేదో ఆశ కలిగి ఉన్నావు, ఎందుకు 40 దినాలు కాకపోయినా సరే ఒక 20 దినాలైనా సరే దాని రుచి మనం చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఎందుకు ఎందుకు వాడు కఠినమైన హృదయంతో 40 దినాలు కూడా ఉదయం సాయంకాలం వస్తున్నావు? నేను బాధపడుతున్నాను పైనుండి. నేను హృదయాల గీయమని ప్రతి సెక్షన్ లో కూడా మాట్లాడుతున్నాను కదా, వేరే కోణంలో నుంచి. అయినా నువ్వు అక్కడే కూర్చుంటున్నావు. 40 దినాలు అయిపోయింది. అయ్యా 40 దినాలు కడుపు మార్చుకున్నాను ఆయన. నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా జీవిత పరిస్థితి ఏంటి? నా అనారోగ్య పరిస్థితి ఏంటి అని నిన్ను మరి నా మీద వేస్తున్నావు. కానీ నేను మాట్లాడే ప్రతి మాట నేను వినడానికి ఇంటి దగ్గర అయితే ఆసక్తి చూపించావు, కానీ నా మందిరానికి వచ్చినప్పుడు హృదయం ఎలా ఉన్నది? ఎక్కడికో ఆలోచన పోయింది అని దేవుడు అడుగుతాడు ప్రియులారా. కనీసం ఒక 40 దినాలైనా సరే మనము దేవుని యొక్క రుచి మనము ఎదుగువాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనీసం కొంచెం మనము మనది 40 దినాల్లో 40 దినాలు నేను ఉపవాసం దేవుడి కార్యం చేశాడు చాలు. దేవుడి సంఘం నుంచి ప్రకటించబడే కనీసం ఒక వారం దినాలు సరే మరొకసారి నేను ఉంటాను తీర్మానంలోనికి ఈ ఉపవాస దీక్షలను మనం చేపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, 1 రాజుల గ్రంథం చూడండి. ఇది చూసి ముగిస్తాను, మరి టైం అవుతుంది కనుక 1 రాజుల గ్రంథం అనుకుంటా మంచి మాట రాసి ఉంటుంది. 8వ అధ్యాయము 39. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దీన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తానని నేను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులు. ఈ ఉపవాస దీక్షకి ఇది ఒక పరీక్ష అనుకోండి, లేదంటే వేరే విధంగా అనుకోండి. ఏమంటున్నాడు ప్రియులు? ఏమన్నాడు? ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఏం చేస్తావు? హృదయములను ఎరిగిన వాడు దేవుడు. ప్రతి మనిషి హృదయం ఏమంటున్నాడండి? దేవుడికి తెలుసు. అంటే నీ హృదయం కఠినంగా ఉందా, హృదయము రాయిలాగా ఉందా, మెత్తగా ఉన్నదా, లేదంటే ప్రార్థనకి తగతహలు ఆడుతుందా? ఏమండి? లేదంటే దేవుని ప్రేమించడానికి ఉంటుందా, లేదంటే ఎవరిని దూషించాలని తగతహలు ఆడుతుందా, లేదంటే ప్రార్థనకు ఆ ఇంటికి నేను వెళ్ళకూడదని అనుకుంటుందా? అన్ని కూడా పరీక్షిస్తాడు. చెప్తూ నీవు ఎరిగి ఎవరు ఎరుగుతారండి?
ప్రతి మనిషి యొక్క అంటున్నాడు, ఒక మనిషి అని అనలేదు. ప్రతి మనిషి యొక్క హృదయం అన్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడు అండి, ఎరిదు కనుక. అంటే కనుక అంటే చాలా చాలా సబ్జెక్టు. కనుక అని గాని, కానీ అని గాని, అవునని గాని, ఏమండి, ఫుల్ స్టాప్ గాని, క్వశ్చన్ మార్క్ గాని, యారో మార్క్ గాని, ఇవన్నీ ఉండేటప్పుడు దాన్ని కొంతసేపు మనం అలా స్పీడ్ చదివిపోవడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు, కనుక నీవు ఆకాశంలో నీ నివాస స్థానం విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడి ప్రతిఫలం మనకు కావాలా లేదా? ఏమండి, దేవుడి యొక్క కార్యం మనకు కావాలి కదా? అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయం నా హృదయం ఏం చేస్తున్నాడు దేవుడు? పరీక్షిస్తున్నాడు, జాగ్రత్త పడతాం. ఉపవాసం ఉన్నది నాస్తమాసమే కాదండి. ఉదయమో సాయంకాలం ఉపవాసం ఉన్నానండి. ఒక ఒక ఆవిడ అన్నది గుడిలో చేసినట్టు ఏంటంటే, ఉపవాసం నుండి వస్తే ముఖము చాలా నేర్చంగా కనబడాలంట. ఎలా ఉండాలండి? ఉపవాసం అంటే నేర్చంగా ఉండాలంట ముఖము. ఎందుకు? వాళ్ళు చూసేట అమ్మని ఏమైనా ఇలా ఉన్నాడు, ఉపవాసం ఉన్నానంటే. అంటే ఉపవాసం అంటే ముఖం నేర్చడం ఏంటి? యేసయ్య శిలువను మోసినప్పుడు కొరడాతో కొడుతారు, ముఖం చూసారా? నీరసపడిపోయిందండి? లేదు కదా. మరి క్రైస్తవత్వంలో ఉన్న నమ్మకంలో అందరూ కూడా ఉపవాసంలో ఉన్నానని, మనుషులు కనపడాలి ఏమన్నాడు అత్యశ దేంట్లో ఉంటాడు, నువ్వు మనుషులకు కనపడాలని నువ్వు ఉపవాసం అని అన్నాడు, రాసి పెట్టాడు కదండి. ఏమండి, ఈ మనుషులు ఈ పెదవులతో కనిపిస్తారు కదా, హృదయం అంతా ఎలా ఉన్నాడండి? ఎందుకు రాశాడు? ఆయన ఏమన్నాడు? పదే సార్లు హృదయం చూస్తాడు ఆయన, హృదయాన్ని పరీక్షిస్తాడు, హృదయాన్ని పట్టుకుంటాడు ఆయన. ఎందుకనంటే నేను మోసం చేసింది ఏంటన్నది హృదయం మోసం చేస్తుంది. ఒక ప్రార్థన చేయలేదు, ఎవరి బైబిల్ చదవలేదు, ప్రార్థన కూడికి వెళ్దామండి దానికి ఇష్టపడదు, ఒకరితో స్నేహం చేద్దామని ఇష్టపడదు, ఒకరు ప్రేమిద్దామని ఇష్టపడదు. ఏమండి, హృదయం దాన్ని ప్రేమిస్తాం అంటాడు దేవుడు. ఏమండి, ఆ హృదయం నాకు ఇయ్యమ్మా, నీకు ఆయన మాసంగా తయారు చేస్తే నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా నీకు ఏమవుతుంది, హృదయంలో నివసిస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 40 దినాలు మన సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసం పరీక్షించారా? ఎవరి ముఖం నేర్చడం కనిపిస్తుందండి? ఉండదు. ఇది ఉపవాసం దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మన ఉపవాసం ఉంటే దేవుడు సంతోషపడాలి. అదే మూలవాక్యంలో చెప్పాడు కదా, దేవుడు ఒప్పందతో ఉండాలి, ఆనందపడ ఉండాలి. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేశాడు కదా, ఎవరి దుఃఖం కలిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా కన్నీటి దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఎందుకు ఆలోచించమని అడిగినప్పుడు నీ పని అయిపోయింది, నువ్వు మూటలో ఎక్కడ తిరిగి ప్రార్థన చేశాడండి? గోడకి తిరిగి మొత్తం తెచ్చుకుంటాయా చేసిన నువ్వు ఆలోచించలేదా అని ప్రార్థనకి అంటే సమాధానం ఇచ్చాడు దేవుడు. అలాగని ఇస్తూ ఉంటాడు దేవుడు, పరిపరుస్తున్నాడు. అయ్యా నీ అమ్మ నీ హృదయం చాలా కఠినంగా ఉంది తల్లి, నువ్వు ఎంతో ఆసక్తిలో వస్తున్నావు ప్రార్థనకి, అది నీ చూస్తున్నాను పైనుంచి అన్నాడు కదా. ఆకాశంలో ఏమన్నాడండి? ఆకాశంలో విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ఇచ్చి అంటే ఇస్తాను. ఆ ప్రతిఫలం పొందుకోవడానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనకి దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, 40 దినాలు చేస్తే 40వ దినం రోజున మన చర్చ రోజులో దినాల శృతి కూటుకులో దేవుడు అద్భుత గొప్ప కార్యంలో మనకి కలిగించి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేరేపించి పెడుతుంటే ఒక సంఘమే కాదు, సంఘ బలపడటమే కాదు, ఈ 40 దినాలు కూడా నీ హృదయం చర్చ చేయగలుగుతుంది, నీ ఆలోచన మార్చగలుగుతుంది, నువ్వు అనేకమైన సంఘటనలు నేర్చుకుంటావు, భక్తి జీవితంలో ఎదుగుతావు, ప్రార్థనలో ఎదుగుతావు, బైబిల్లో ఎదుగుతావు, సావాసంలో ఎదుగుతావు. ప్రార్థన కొడుకి నీ వెళ్ళాలని ఆలోచన నువ్వు అలవాటైపోతుంది. ఎక్కడ ప్రార్థన కూడుకొని పెట్టేసారు ముందుగా వెళ్ళాలని ఆలోచన ఎందుకు? 40 దినాలు నువ్వేం చేసావు? కంటిన్యూగా ప్రార్థన కూడికి
అది దేవుడు నీకు యుగ యుగాలుగా అది నీకు ఇచ్చుతాడు. ఏ ప్రార్థన కొడుకు నువ్వు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ప్రసాదం, అది చేస్తాడు దేవుడు. ప్రార్థన అంశాలు ఎన్ని అంశాలు ఇచ్చినా సరే, 100 ఇచ్చినా, 50 ఇచ్చినా, 200 ఇచ్చినా సరే, ఆ షీట్ పట్టుకుని నువ్వేం చేయగలవు? ప్రార్థన చేయగలవు. ఎందుకు చేయగలవు ప్రార్థన? 40 దినాలు నీకు సాధన అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి అనుభవములు కలగడానికి 40 దినాలు దేవుడు ప్రేరేపించి మనకి ఉపవాసం ప్రార్థన చుట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన కొడుకు వచ్చావంటే కనీసం ఒక అంశమైన సరే ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాలి. ఉత్తుగా వెళ్ళావంటే నీకు మనశ్శాంతి ఉండదు ప్రియులారా, వచ్చి వెళ్ళిపోయినట్లుగా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రియులారా, చూస్తున్నాడు. ఇది అంటే ఇది భావంలో ఆలోచన చూస్తున్నాడు. అందరం వచ్చామా? వచ్చిన తర్వాత మనం ఏమంటున్నాం? ఇప్పుడు వాక్యం అంటున్నాం కదా. కానీ వాక్యం వినేటప్పుడు నీ హృదయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తుంటాడు. అంటే నీ ఆలోచన ఎలా వింటున్నావు? వాక్యం వినంటూ నువ్వు ఏ ఆలోచన ఇస్తాను దేవుడు ఆలోచిస్తాడు. అప్పుడు దానివల్లే ఈ రోజు చేసిన ప్రార్థనకి దేవుడు ఫలితం ఇస్తాడు. దేవుని కాబట్టి ప్రియులారా, దేవుడు హృదయము దేవుడికి మాట్లాడవచ్చు. దేవుడికి హృదయము ఇవ్వకుండా కఠినమైన హృదయం ఉన్నావంటే, బండపైన హృదయంగా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే, ఏమండి ఎప్పటికీ కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నా సరే నీ హృదయానికి నీకు కార్యము జరగదు. దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ హృదయం, ఇంటి దగ్గర ఎలా వస్తామండి? ప్రార్థన చేసుకుని వస్తామా? ప్రార్థన చేసుకోకుండా వస్తాం చెప్పండి? చేసుకోవాలి. ఆవిడ కూడా చేసుకోకపోతే దృష్టిలో కూడా వస్తాడు. ఏం చేసుకుని వస్తాడండి దాన్ని? ప్రార్థన చెప్పండి. ప్రార్థనకి వెళ్ళాము మనం. నీ హృదయం గురించి, నీ ఆలోచన గురించి, నీ గృహంలో సంఘటన గురించి, నీ జీవితంలో జరిగిన సంఘటన గురించి, ఉదయం నుంచి సాయంత్రం శిష్యుల గురించి కూడా దేవుడి ప్రార్థన పడిన ప్రార్థన చేసి దేవన హృదయము ఎలా ఉన్నదేమో నాతో మాట్లాడు. మరి వస్తారు మరి వచ్చేవాడు దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు హృదయం ఎలా ఉండాలండి? బండపోయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది పక్కన గాలి చేస్తుంటాడు. ఈ శివరిని అయితే నువ్వు ప్రార్థన కూడికి వచ్చిన సరే దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? ఎవరు పరిశీలిస్తున్నాడు చెప్పండి? దేవుడు మనుషుల్ని ఎదుగుని ఉన్నాడు, చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉపవాసం దీక్షకి మనం ప్రారంభించుకుని ఉపయోగించినట్టు కమిట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవునికి ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. హృదయాన్ని మోసం చేసుకోకూడదు. హృదయం చాలా మోసకరమైన ప్రియులారా. వేదైన సరే మనము అనేకమైనటువంటి మెడిసిన్తో మనం మార్పించుకోవచ్చు. కానీ ఏమండి, ఈ వేదైన హృదయం మనము తీసుకోవడానికి ఒక ప్రార్థన సార్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి తప్ప దేనితో కూడా ఈ హృదయాన్ని పాపం మనం మానుకోలేము. పాపములు కొడగొట్టేస్తుంది. ఏమండి, ఎవరితో విరోధం కొడగొట్టిస్తుంది. ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, వాక్యం కూడా వినలేదు, అంశంలో కూడా చేయలేదు. అందుకే త్వరగా ప్రార్థన ఎత్తుకుపోవడం కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తారు నేను హృదయం ఎవరికి ఇస్తున్నావు? అలా చూస్తూ పెడుతున్నావు అంతే. ఇక్కడ వేడబడంటే అమ్మ నిమిషాలు ప్రార్థన చేయడం అంటే దేవుడిని వచ్చి మోకరిని ప్రార్థన చేసిన దేవునితో మాట్లాడడానికి వచ్చాము. కానీ నీ ప్రార్థన వాళ్ళతో ఎవరు చేస్తాను, వీటితో ఎవరు చేస్తానని హృదయంతో ఉండకూడదు. దాన్ని దేవుడు హృదయం ఎలా పెట్టుకున్నాను? పంటపైన హృదయం, కఠినమైన హృదయంగా పెట్టి, అదే మెత్తనమైన హృదయంతో కూర్చున్నాం అనుకోండి, ఇలాగ నుంచి విడివిడి అంటే నీకు హృదయం ఏమైపోతుందండి? ప్రార్థన చేయాలి ఆసక్తి. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాం, ఈ హృదయం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వండి. ఇప్పుడే కాదు, ప్రతి ప్రార్థనకి కూడా హృదయం దేవుడికి ఇవ్వండి. ప్రతి క్షణం దేవుని ప్రేమించండి. హృదయమే కఠినమైన పెట్టుకోండి, దేవుని ఏం ప్రేమించు? నీ సాటి సహోదరికి నేను ప్రేమ లేనప్పుడు దేవుని ఎలాగని ప్రేమించగలవా? కాబట్టి దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు హృదయం దేవునికి ఏమనుకుంటున్నాడు? హృదయం చాలా మోసం చేసేస్తాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, హృదయం అంతా కూడా దేవుడికి ఇచ్చి ప్రార్థన అంశం
ప్రతి రోజు వచ్చినప్పుడు ఒక అంశమైన సరే ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. నువ్వు వచ్చిన దేనికి ప్రార్థన చేయడం కూర్చోడం కాదు, కాదు వాక్యం చెప్తే వినేది కాదు. ఇక్కడ వాక్యం ప్రాముఖ్యం కాదు ప్రియుల. మనం పెట్టిన కమిటీ అంటే దేనికి పెట్టారు ప్రార్థనలు? ఉపవాస ప్రార్థన టైటిల్ ఉంది. నువ్వు ఉపవాసం ఉన్నది దేనికి? వాక్యం ఉండడానికి కాదు. అంటే ప్రార్థన అంశములు చేయడానికి దేవుడు కొన్ని మాటలతో బలపరిచి ధైర్యపరిచి ప్రార్థనకి చేయడానికి ఒక ప్రార్థన అంశము చెప్తారు. కొన్ని మాటలు ఏం మాట్లాడతారు ఈరోజు ఏం మాట్లాడారు దేవుడు? ప్రతి ఒక్కరు కూడా అంశం చేయాలి అని అన్నాడు. నువ్వు ఎలా వచ్చి కూర్చోవాలి? బండపైన హృదయంతో కూర్చో నత్తనమైన హృదయానికి నేను మూలవాస హృదయం ఎలా వెళ్ళబోతున్నాడు ఏమండి? అలా వచ్చి కూర్చోండి. ఇటువంటి మాటలు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి అమ్మా ఇంకా చేయండి. ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే మీకు ప్రార్థనకు రావడమే వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి ఇంకా ఎన్ని రోజులు ఉంది మనకండి? 29 రోజులు కూడా ఒక అంశం చేయండి. ఎన్ని రోజులు చేస్తారు? ఒకసారి మరి. ఎందుకంటే కనీసం ప్రార్థన చేయడం ఒక అంశం చేసి దేవుడు ఫాదర్ చెంత పెడితే ఎంత అవసరం? ఎందుకు ప్రార్థన చేయాలి? అంశాలు వస్తున్నాయి కదండి, 40-50 ఉన్నాయి కదా. అందరూ మూడేసినాలకి చేయట్లేదు. ఒక అంశం చేయాలి అవసరం. మన ఆశలు ప్రార్థన చేయాలి. అంశం నువ్వు ఎత్తట్లేదు అంటే వాళ్ళు చేసిన తర్వాత ఏం చేద్దాం, వాళ్ళు చేసిన తర్వాత చేద్దాం ఆగిపోతున్నారంటే కారణం ఏంటంటే నీ హృదయము ప్రార్థనకి సిద్ధంగా లేదు. కాబట్టి ప్రియులరా, దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చినది ప్రార్థనకి, దేవుడితో సాహసం చేయడానికి, దేవుడితో మాట్లాడడానికి, నీకున్న సమస్యలు దేవుడితో చెప్పుకొని ప్రార్థన ద్వారా దాన్ని పోగొట్టుకోవడానికి, దాని నుంచి దేవుడి నుంచి దాన్ని ప్రతిఫలం పొందుకోవడానికి ఇక్కడ వస్తాం. కనుక ఈ రోజు నుంచి ప్రతిసారి కూడా మనం అంశములు చేయకుండా ఇంటికైతే అటు కృప దేవుడు దీవించాల్సి బలపరచను కాక. రండి చిన్న మాట ప్రార్థన చేస్తాం. తల వచ్చి కళ్ళు మూసుకోండి. చిన్న తీర్మానం చేయండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ఈరోజు నాతో మాట్లాడి అయ్యా ఇలా వస్తున్నాను, ఈరోజు నాతో మాట్లాడు, సూటిగా కేటకలతో మాట్లాడి ఉన్నాయి. అవును ప్రభు, నేను వచ్చిన ఆయన ఒక ప్రార్థన అంశం కూడా చేయకుండా పోతున్నాను తండ్రి. నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావు, అమ్మా ప్రార్థన చేయండి అని అంటున్నావు తండ్రి. అయినా నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను తండ్రి. ఎవరేమని చాలా మోసపరిచేసుకుంటున్నాను ప్రభు. ఒక దివ్యమైన సంగతి నీతో చెప్పటానికి భక్తులు ఎంతగానో ఆశపడి ఫలము ఎంత తొందరపడుతుందో, ఇంత తొందరపడి ఉన్నది నాయన. అలాంటి హృదయం నాకు దయచే ప్రభు. అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయము పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. చిన్న తీర్మానం చేద్దాం. 45వ కీర్తనలో కౌరవ కుమారులు దివ్యమైన సంగతి. ఒక దివ్యమైన సంగతి అంటే ఇక్కడది కాదు, అది భూలోక సంగతి కాదు. అది